మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. భక్తుడైన నెహెమ్యా తన సహోదరుల ద్వారా యూదుల శేషించిన యూదుల్లో ఒకడు వచ్చి యెరూషలేము గూర్చి, వారు చెరపట్టబడిన వారు, శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు, యెరూషలేముకు ప్రాకారం పడదవేయబడి ఉన్నదని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినంటే నాతో చెప్పారు. ఆ సమయంలో నెహెమ్యా ఆ మాటలు విని దేవుని సన్నిధిని కొన్ని దినములు దుఃఖముతో కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థన యెరూషలేము గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలాగనగా 5వ వచనంలో, ఆకాశమందున్న దేవ యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించు. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొంచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను, కట్టడలనైనను, విధులనైనా గైకొనకపోతిమి. అదేమనగా మీరు అపరాధం చేసినట్ల జనులు మిమ్మల్ని చెదరగొట్టింది. అంతేకాదు, మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీకు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని గూర్చి నా నామముచ్చుటకు నేను ఏర్పరచుకున్న స్థలములకు మిమ్మల్ని రప్పించేదని సెలవిచ్చేది కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు జనులు, నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు అనగా రాజు, అర్థహశస్త రాజు, నీ దాసుని ఆలోచన సఫలపరిచి నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నేను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. యెరూషలేము ప్రాకారము పడిపోయి ఉన్నదని శేషించిన ఇశ్రాయేలీయుల్లో బహు నిందలు, హింసలు పొందుతున్నారని విని పాపమును ఒప్పుకొనుచు, అయ్యా, దివారాత్రం నీ దాసులైన నేను చేయి ప్రార్థన ఇశ్రాయేలైన వారు అనగా అక్కడ చక్కని మాట, నీ యెహోవా చెవియొగ్గి 11వ వచనంలో నీ దాసుడనైన నా మొర వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ, అంతే మాత్రము కాక నీ నామమందు భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర. వారే దేవుని ప్రజలు, దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారు. బతిమాలుకొంచున్నాను అని కష్ట సమయంలో రాజు యొక్క మనసు అనుకూలపరచబడినట్లుగా యెరూషలేమునకు వెళ్ళి ఆ ప్రకారంలో తిరిగి కట్టబడినట్లుగా దేవుని చిత్తము కొరకు, దేవుని దయ కొరకు, మనుష్యుల దయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అయి ఉన్నది, బతిమాలు ప్రార్థన అయి ఉన్నది, పాపపు ఒప్పుకోలు గుర్చిన ప్రార్థన అయి ఉన్నది. అంతేకాక వ్యక్తిగతముగా తన దేవుని మందిరం యొక్క మక్కువ చేత దేవుని మందిరమును సన్మానించేవాడిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగూ వ్యక్తిగతంగా విజ్ఞాపన చేయవారముగా, దేవుని మందిరములకు మేలు చేయ ప్రయత్నించేవారముగా ఉండాలి. దేవుడు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటారు. ఆయన పనిని కొనసాగించుటకు ఆయన చిత్తమును బట్టి
పాడైన స్థలములను బాగు చేయుటకు అనుదిన ప్రార్థన విజ్ఞాపన ద్వారా బతిమాలుకొని మొరపెట్టి వారిని ఆయన నామముందు భయభక్తులు కలిగి ఆయన నామమును ఘనపరచుకుంటూ ఆనందించేవారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు ఆయన మన యందు ఆనందించి మనం ఎప్పుడైతే ఆయన నామమును ఆరాధించుటకు, ఆయన నామమును ఘనపరచుటకు, ఆయన పరిశుద్ధతను సన్మానించుటకు, ఆయన మందిరమును సన్మానించుటకు, ఆయన మందిరములకు మేలు చేయ ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మన వైపు తిరిగి మన యందు ఆనందించి మనకు మేలు చేస్తాడని దేవుని వాక్యంలో. అందుకే మందిరములో మేలు అంటాడు, మందిరంలో సమృద్ధి అంటాడు కీర్తనాకారుడు. నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము అంటాడు. కాబట్టి ఆ మందిరంలో మేలు మనం పొందుకోవడానికి మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి, ఆయన నామమును ఘనపరచేవారుగా ఉండాలి, ఆయన నామం యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. మన దోషమును, పాపమును, అతిక్రమమును మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. అప్పుడు అర్థహశస్త రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించి రాజు అతని ముఖమును చూచి అతని ముఖ లక్షణంలోనే కనబడుతూ బాగా వేదన. రాజు అడుగుతాడు, నీకు వ్యాధి ఉన్నదా, నీకేమైనా బాధ ఉన్నదా, నీ ముఖం విచారముగా ఉన్నదేమి అని 2వ అధ్యాయము 2వ వచనము నెహెమ్యా గ్రంథంలో అడిగినప్పుడు, ఆకాశమందు దేవునికి నేను ప్రార్థన చేసి నీకేం కావాలని అడిగినప్పుడు నేను ప్రార్థన చేశాను. దేవుని దయ మనుషుల దయ అంటే ఇదే. దేవుడుకి దయ పొందుకున్న మనకు మనుషుల దయ పొందుకున్నట్లుగా దేవుడు నెహెమ్యాకు రాజు అతని మనోదుఖమును గూర్చి విని యెరూషలేమును కట్టించుటకు, ప్రాకారం కట్టించుటకు, పట్టణ ప్రాకారమునకు కట్టించడానికి దేవుడు అతనికి తోడుగా ఉండి దేవుడు అతనికి చూపిన కృపను బట్టి నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించిందని 2వ అధ్యాయం 8వ వచనంలో మన ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. మన జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి, మన మనోదుఖం మనం విడవదు, మన ప్రాణబాధలు కూడా అవి బాధ, వేదన, ఇక్కట్లు, ఇబ్బందులు ఇవి కూడా చాలా ఉంటాయి. కానీ మనం అవి ఎరిగి ఉండి ప్రతిదినము అలాగే నెహెమ్యా వలె మనం ప్రార్థన చేయాలి. దివారాత్రం ప్రార్థించేవాడుగా ఉన్నాడు, దేవుని యందు ఆనందించేవాడుగా ఉన్నాడు, దేవుని కొరకు కనిపెట్టుకునేవాడుగా ఉన్నాడు, దేవుని మాట మీద ఆశ పెట్టుకునేవాడుగా ఉన్నాడు. మార్గమును సరళం చేయు దేవుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, మనోదుఖంతో చింత చేత ప్రాకారం దేవుడు కోరుకునే నివాస స్థలం పాడై ఉన్నదని మనోదుఖం చేత, మనోవేదన చేత ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు, అతనికి తోడై ఉన్నాడు, అతనికి తన కృపను చూపి అర్థహశస్త రాజు కూడా అతనికి సమస్తమును అనుకూలపరిచినట్లుగా మేలు చేయుటకు, దేవుని మందిరం మేలు చేయుటకు ఆజ్ఞ ఇచ్చి సమస్తమును అనుకూలపరిచి అతడు యెరూషలేము గురించి దేవుడు నా యందు పుట్టించిన ఆలోచనను, నెహెమ్యా హృదయంలో పుట్టించిన ఆలోచనను నెరవేర్చడానికి దేవునికి వేడుకొని ఆ తర్వాత రాజు అనుకూలపరిచినట్లుగా అది ప్రార్థించిన ప్రార్థన మనం కూడా ఈ లోకంలో మనం కలిగి ఉన్న ప్రతి విధమైన శోధన బట్టి, వేదన బట్టి, మనోదుఖం బట్టి, కుటుంబమును బట్టి, బిడ్డలను బట్టి, మన అనుదిన దైనందిన జీవితంలో ప్రాముఖ్యంగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనకి ఎన్ని ఆటంకములు ఉన్న వాటిని జయించడానికి ప్రార్థనాపూర్వకం మనం విజ్ఞాపన చేసినప్పుడు ఆయన సన్నిధికి వచ్చినట్టుగా ఆయన నడిపిస్తారు. అందుకే ఇర్మియా గ్రంథంలో చక్కని నా సమీపంలోకి వచ్చేటకు శక్తి గలవారెవరు, మీరు నా సన్నిధికి వచ్చినట్లు నేనే మిమ్ములను చేరదీస్తానని దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో ఇలాగూ దేవుడైన యెహోవా సెలవిస్తుంది. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినట్లుగా, ఆయన సమీపంగా వచ్చినట్లుగా దేవునికి చేయు ఆరాధన
30వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 21వ వచనంలో, నా సమీపముకు వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకున్న వాడేవాడు, నా సన్నిధికి వచ్చినట్లుగా నేనే వారిని చేరదీసేది నిదే యెహోవా. అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడినై ఉంటున్నాను. అందువల్ల మనం కూడా నెహెమ్యా వలె ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, బతిమాలుకోవాలి. ఇప్పుడు దేవుడు మార్గము సరళము చేస్తారు. అందువలన నెహెమ్యాకు ఆటంకములు వస్తాయి. అనేక ఆటంకములు యూదుల వల్లనే వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు, మరలా ప్రార్థన చేస్తాడు. అతను దేవుని మందిరము ఎడల కలిగిన మక్కువ, పని పూనుకొని దేవుడు తోడై ఉన్నాడని పని పూనుకొనుట ద్వారా దేవుని మందిరమును యెరూషలేము ప్రకారము కట్టుటకు అతడు ఆలోచన కలిగి, దేవుడు అతని హృదయంలో పుట్టించిన ఆ ఆలోచన సఫలపరచబడినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, చిత్తగించుము, నీ ప్రభావము చూపి నీ దాసుని ఆలోచన సఫలపరచు ప్రభు అని 11వ వచనము, 10వ వచనం, 1వ వచనం. ఎప్పుడైతే మనం అలాగూ నెహెమ్యా వలె పాపం ఒప్పుకొనుచు ప్రార్థన చేశాము, ఆయన కరుణ కొరకు, కటాక్షము కొరకు మనం ప్రార్థన చేస్తాము. ఆయన నీ ప్రార్థన సఫలపరచు దేవుడై 20వ కీర్తనలో, సియోన్లో నుండి నేను ఆదుకుంటాను, ఆయన నీకు సహాయం చేస్తాను అని నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ కోరిక యావత్తు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచు, నీ ప్రార్థనను సఫలపరచు దేవుడై ఉన్నాడు. మనం ప్రార్థించు ప్రతి ప్రార్థన దేవుని చిత్త ప్రకారమైన, దేవుని ఆలోచన ప్రకారం మనం చేసే ప్రార్థన పరిశుద్ధాత్మ వలన మనం ప్రేరేపింపబడి దేవునికి ప్రార్థన చేస్తాం. అది దేవుని చిత్తమే మన కోరిక. దేవుడు సఫలపరచు కార్యమే మన కోరిక యావత్తు సిద్ధింపు చేసి మన ఆలోచన దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండినప్పుడు, దేవుని కార్యమును గూర్చినదై ఉన్నప్పుడు, దేవుని మహిమా ప్రభావములు ఆరోపించినదై ఉండినప్పుడు దేవుడే సఫలపరచు. కానీ దేవుడే సఫలపరిచినట్లుగా మనము దేవునికే ప్రార్థన చేయాలి. అందువల్ల ఆ ప్రాకారం కట్టడానికి వారు బయలుదేరి మన అర్తహషస్త రాజు తాకీదునిచ్చి యెరూషలేము ప్రాకారం కట్టినట్లుగా ఆజ్ఞ వచ్చినప్పుడు కూడా ఆ ప్రాకారం కట్టుటకు ఆటంకములు వస్తాయి. మన ఆత్మీయ జీవితంలో అనుదినము దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని పని చేయాలన్నా, దేవుని కార్యములు ఆయనకు మహిమా ప్రభావం ఆరోపించినట్టుగా మన జీవితంలో మనం ఆశ కలిగి ఉన్న, ఆత్మసిద్ధమే కానీ శరీర బలహీనత కలిగి ఉన్నప్పటికీ, ఆటంకములు వచ్చినప్పటికీ మన ప్రార్థనాపూర్వకంగా దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చి, ఆయన ఈ జనులకు నేను సకలమైన ఉపకారం బట్టి నాకు మేలు కలిగినట్టు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు, నీ మందిరముకు మేలు చేయ ప్రయత్నించేదని కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా అలాగూ ప్రార్థించేవారుగా ఉండినప్పుడు దేవుడు కార్యము సఫలం. ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడు మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే నెహెమ్యా ఇవన్నీ అలాగూ ప్రార్థన చేసి ఆయన మహోపకారం బట్టి సంతోషించి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం, నీకు మొర్రపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి అనే మాట రాస్తారు. న్యాయాధిపతులు నియమించ ఆ చరిత్ర అంతా చెప్తూ ఉంటారు. కాబట్టి నీ కృప చొప్పున అనేక మార్లు విడిపించావు. నీ జనులందరి మీదకి వచ్చిన శ్రమ ఎందు నీ దృష్టికి అల్పమైన ఉండుగాక, మా మీదకి వచ్చిన శ్రమలను చూడగా నీవు న్యాయస్తుడివి, నీవు సత్యముగానే ప్రవర్తించేటివి అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆ శ్రమలు, శోధనలు తొలగిపోయినట్లుగా నెహెమ్యా ప్రార్థన దేవుడు సఫలపరిచి ఆ ప్రాకారం కట్టడానికి ఈరోజు నీ జీవితంలో, నా జీవితం. అందుకే నెహెమ్యా 13వ అధ్యాయము ఆ ప్రాకారం కట్టి ఆటంకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని పూనుకొని ప్రేరేపణ కలిగి దృఢనిశ్చయముతో, పరిపూర్ణమైన విశ్వాసముతో ఆ ప్రాకారం కట్టుటకు నిశ్చయించుకొని, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా అతడు ఆ పని ఆపక ఆ పనిని
పూర్తి చేసి ముగించిన తర్వాత ఒక మాట ప్రార్థన చేస్తాడు. 13వ వచనం 14వ వచనం, నా దేవ ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా దేవుని మందిరముకు దాని ఆచారం జరుగుబాటు నేను చేసిన ఉపకారములను బట్టి మరవకుండును. 22వ వచనం, నా దేవ ఇందుకును గుర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకోమని నీకు పాత్సయం చొప్పున నన్ను రక్షించుము ప్రభువా. నా దేవ 31వ వచనంలో మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోమని ప్రార్థన. కాబట్టి మనం కూడా దేవుని మేలు పొందుకోవడానికి ఆయన మందిరమును సన్మానించేవారు, ఆయన పన్ను కూర్చిన ఆసక్తి కలిగిన వారుగా ఉండినప్పుడు కార్యసిద్ధి కలుగు చేయ దేవుడు మన ప్రార్థన, విజ్ఞాపన, మనవి బతిమాలుకొని మనోవేదంతో దుఃఖంతో ప్రార్థించి అందుకే అంటాడు కీర్తన గ్రంథంలో, మీరు నా గోని పట్ట విడిపించి నాకు సంతోష వస్త్రము ధరింపు చేసి ఉన్నావు అంట. నీ గోని పట్ట విడిపించి అనగా నీ అంగలార్పును నాట్యంగా మార్చుదేవు. కీర్తన 30:11-12 వచ్చి సంతోష వస్త్రం ధరింపు చేసి నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా నెహెమ్యా వలె దేవుని పని విషయమై, దేవుని మందిర విషయమై, దేవుని మందిరము సన్మానించే వారముగా ఉండాలి. ఆయన మందిరం యొక్క పని మీద మక్కువ కలిగిన వారంగా ఉన్నప్పుడు ఆయన మందిరంలో మేలు చేత మనం తృప్తిపరచబడతామని కీర్తన గ్రంథం 65వ అధ్యాయం, నీ మందిరంలో మేలు చేత మేము తృప్తిపరచబడతామని దేవా అని అక్కడ రాస్తుంది. 4వ వచనం, నీ ఆవరణము నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు దాన్ని నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరమును మేలు చేత మేము తృప్తి పరచదు. ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరుని ఎత్తుకోవచ్చు. అందువల్ల లేవికాండం 26వ అధ్యాయంలో దేవుడే యెహోవా ఇలా సెలవిస్తాడు, మీరు నా మందిరమును సన్మానించాలి. 2వ వచనంలో, నేను నియమించిన విశ్రాంతి దినములు మీరు ఆచరణ నా పరిశుద్ధ మందిరమును సన్మానింపుకొని నేను యెహోవా. కాబట్టి ఆయన మందిరము గుర్చిన మక్కువ చేత నెహెమ్యా ఎలాగో ప్రార్థించి ఆ ప్రాకారం కట్టినట్లుగా రక్షణ ప్రాకారం తన చుట్టూ కట్టు, దేవుని మందిరం ప్రాకారం కట్టుటకు వారు అయ్యా మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు వారు ప్రార్థించేవారు. ఆయన మందిరంలో మేలు నీ కుటుంబంకు దేవుడు అనుగ్రహిస్తుంది. ఆయన మందిరం గురించిన పరిచయ విషయం, సేవా విషయంలో, ఆరాధన విషయంలో మనం ఆసక్తి కలిగి దేవుని దయ పొందినవారు, మనుషుల దయలు మన వర్ధిల్లువారు. దేవుడే ఆ మనుషులు ప్రేరేపించి దయ కలిగినట్టు కృప కలిగిన ఆజ్ఞాపించి నన్ను జ్ఞాపకంలో ఉంచుకోపో, నా కుటుంబం జ్ఞాపకంలో ఉంచుకోపో మన నెహెమ్యా వలె ప్రార్థించి పని పూనుకొని దేవుని మందిరం గురించి మేలు చేయ ప్రయత్నం చేసినప్పుడు ఆయన నీ ప్రయత్నమునట్లు సఫలపరుస్తాడు. ఆయన మందిరంలో మేలు చేత నేను తృప్తిపరుస్తాను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అటు కృపను అట్టి ఆలోచన దేవుడిని మనందరికీ కలుగు చేసి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరంలో మేలు చేత మనమందరం తృప్తిపరచబడి మన కుటుంబంలో దీవింపబడినట్లుగా ఆయన మందిరంలో ఆశీర్వాదం అనుగ్రహింపబడినట్లుగా విజ్ఞాపన చేయించు ప్రతినిత్యం ఆయన సన్నిధిలో దేవుని ఆత్మ వలన ఆయన ఆరాధించి యథార్థముగా మనం ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అటు కృపను అటు ఆత్మ నడిపించిన దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రభానికి స్తోత్రాలు. అంతటి నెహెమ్యా ప్రార్థించిన బతిమాలుకొని విజ్ఞాపన చేసి ప్రభు మనుష్యుల దయ పొందుకున్నట్టు దేవుని దయ కొరకు మేము ప్రార్థించి మీ మందిరంలో మీ సన్నిధిని ప్రవేశించి మీ మందిరంలో యొక్క మక్కువ చేత ప్రభు మీ చిత్తము మీ ఆలోచన మా జీవితంలో సఫలపరచబడినట్లుగా రేపు ఆదివారం ఉదయం తండ్రి ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చి మీ మందిరం సన్మానించేవారు, మీ మందిరం విడవక ప్రభు వారందరూ మీ మందిరంలో ప్రవేశించి మీకు ప్రార్థించి దీవెనలు పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మీకు మీ కుటుంబం తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.